ఏంట మాటలు? చూడు, ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనద్దు. నీ ప్రాణం నా ప్రాణంతో ముడిపడి ఉంది. జన్మ జన్మలకి విడిపోని పవిత్రమైన ప్రేమ బంధం మనది లక్ష్మి. అయినా ఇది చూడు, నా దృష్టిలో నువ్వెవరో తెలుసా? ఎవరిని? ప్రేమ దేవతవి. నన్ను అర్థం చేసుకున్న భార్యగా, కోరుకున్న ఇల్లాలిగా నువ్వు నాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను లక్ష్మి. అయినా ఏ మగాడికైనా ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి చెప్పు? నేననాల్సిన మాటలన్నీ మీరంటున్నారండి. మీకో విషయం తెలుసా? ఏంటి? నాకు అసలు అనిపిస్తుంది మీ హోదాకు నేను సరిపోనండి. లక్ష్మి, అవునండి. ఏనాడో మా నాన్న మీ నాన్నగారికి చేసిన సాయానికి గుర్తుగా నన్ను తన కోడలిగా చేసుకోవాలనుకున్నారు. స్నేహధర్మంగా మా నాన్నను వెతుక్కుంటూ వచ్చిన మీ నాన్నగారి గొప్ప మనసుకి మీరు ఎంతో విలువిచ్చారు. లక్ష్మి, అవన్నీ ఎందుకు చెప్పు? పెళ్లి అనే బాంధవ్యమే ఓ అమృతం లాంటిది. ఆ దేవుడు ఎవరికి ఎక్కడ ఎలా రాసి పెడతారో ఎవరికి తెలుసు? మనమంతా నిమిత్తమాత్రులం. అయినా మీరెన్నైనా చెప్పండి, పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు నాకు. గొప్ప డాక్టర్ అయిన మీరు నాకు భర్తగా దొరకడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం అండి. పిచ్చిదారా, ఆ పుణ్యం చేసుకున్నది నేను. నీలాంటి మంచి గుణం అర్థం చేసుకునే అనురాగం ముందు నా డిగ్రీలు ఎంత? సముద్రంలో ఆవగిందంత. బలివారండి. ఏమండి, బతికే కొన్నాళ్ళైనా ఏ మనిషినైనా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుని వారికి సహాయపడటం, ఆదుకోవడం ఇవన్నీ కూడా మిమ్మల్ని చూశాకే తెలిసాయండి. మనిషికి మనిషి భారం ఏనాటికి కాదని మీ ఆస్పత్రికి వచ్చి ఒకసారి గమనిస్తే తెలుస్తుందండి. మీరు ధనానికి ప్రాధాన్యత ఇవ్వరని, అభిమానానికి ప్రాధాన్యత ఇస్తారని, ఏమైనా కూడా మీ కాలి గోటికి కూడా నేను సరిపోనండి. మీ హోదాకి అంతస్తుకి అసలు నేను తగనండి. లక్ష్మి, భార్యాభర్తల మధ్య హోదాలు అంతస్తులు అంటూ ఏమీ ఉండవు. శరీరాలే వేరు తప్ప మనసులు ఒకటే. అందుకే దాంపత్య జీవితం పవిత్రమైంది అంటారు. లక్ష్మి, చెప్పండి. నిన్నే మనసారా కోరుకుని పెళ్లి చేసుకుని ఎందుకు తెలుసా? మొట్టమొదటిసారి నిన్ను పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక విషయం అడిగా, నీకు గుర్తుందా? ఏంటండి అది? నేను నీకు ఇష్టమేనా అని అడిగాను. అవునా? అవునవును. దానికి నువ్వేమన్నావు? ఇష్టమే. అంటే మీరు డాక్టర్ అవ్వాలని కోరుకున్నట్టే నేను కూడా ఓ డాక్టర్ అయినా మిమ్మల్నే చేసుకోవాలని కోరుకున్నాను. ఎందుకంటే ప్రాణాలను ఆ దేవుడిస్తే ఆ ప్రాణాల్ని కాపాడేది ఈ దేవుడే కదా. అందుకే జీవితాంతం మీకు సేవ చేసుకుంటానని చెప్పాను. మర్చిపోయారా మీరు? ఎలా మర్చిపోగలను లక్ష్మి? వ్యక్తిత్వం పట్ల, సమాజం పట్ల నీకున్న అభిమానానికి బందీ అయిపోయాను నేను. ప్రేమ కన్నా, జాలి కన్నా పేదవారిని ఆదుకోవాలన్న ఆశయం గొప్ప. యు ఆర్ గ్రేట్ లక్ష్మి, యు ఆర్ సింప్లీ గ్రేట్. లక్ష్మి, అరే ఏంటి కన్నీళ్లు? ఊరుకో. ఇలారా, ఇలా రమ్మన్నానా? ఊరుకో. చూడు, ఏ భర్త అయినా కోరుకునేది ఏమిటో తెలుసా? అర్థం చేసుకున్న నీలాంటి అందమైన మనిషే భార్యగా దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు అంటారు. అవునా? అవును. సరే చూడు, ఇక ఊరుకో ఊరుకో. నా కోసం ఏమైనా ఫోన్లే ఉండొచ్చాయా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మీ ఎండి గారి స్నేహితుడు నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారు. ఓ అవునా? నేను ఆపరేషన్ థియేటర్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. సరే, నేనే చేస్తాను. అరే, ఎంగేజ్ వస్తోంది. సర్లే, రేపు నేను డైరెక్ట్ గా వెళ్లి కలుస్తాను. లక్ష్మి, ఓ రకంగా చెప్పాలంటే అసలు నేను ఓ ఇంటివాణ్ణి అయ్యాను అంటే ఆ నాగేశ్వరరావు గారి చలవే. ఆయన చెప్పబట్టే నువ్వు నాకు భార్యగా దొరికావు. ఆయన ప్రతి మాట నాకు వేదవాక్కు. సుఖాల్లో తోడు లేకున్నా కష్టాల్లో తోడున్న వారే నిజమైన ఆత్మీయులు. ఆ ఆత్మీయత కోసం జీవితాన్ని ఇతరులకు అర్పించటమే జీవిత పరమార్థం అనేవారు నాగేశ్వరరావు గారు. అందుకే వైద్యులని కాదు, ఎవరికైనా ఎక్కడైనా మేలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నువ్వు నాకు సహకరిస్తే. అయ్యో, అదేంటండి అలా అన్నారు? తప్పకుండా. మీరు అడగాలా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నేను? ఈ జన్మలో మీకు భార్యనయ్యాను.
ఆ అదృష్టం చాలు. అన్నట్టేవండి, ఉమ్, రేపు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే నాగేశ్వరరావు గారిని కలిసి ఆయన్ని భోజనానికి పిలవండి. ఆయన ఎందుకు ఫోన్ చేశారో ఏంటో. అలాగే లక్ష్మి. అన్నట్టు నువ్వు భోంచేశావా? లేదండి. నీకు గోరింటాకుతోనే సరిపోయింది. పద భోంచేద్దాం. అలాగే అండి. నాగేశ్వరరావు అంకుల్ వస్తున్నారు. అంకుల్ నమస్తే. నమస్తే. నమస్తే డాక్టర్ రామకృష్ణ గారు. అబ్బా, రామకృష్ణ అని పిలవండి అంకుల్, నన్ను గారు అనక్కర్లేదు. అదేంటో, నువ్వు పెద్ద డాక్టర్వి, నిన్ను గౌరవించడం నా ధర్మం కదా. ఊరుకోండి అంకుల్, మీకు నాకు మధ్య ఆ మాటలు ఎందుకు గాని, మీరు ఈ మధ్య నాకు ఫోన్ చేయటమే మానేశారు. అసలు నువ్వెవరివి? డాక్టర్ని. డాక్టర్ని అని చిన్నగా అంటావేంటయ్యా? ఈ సిటీలో నీ పేరు మారుమోగిపోతుంది. ఎంతో బిజీగా ఉన్న నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఫోన్ చేయటం లేదు. పర్లేదు అంకుల్, నేనెంత బిజీగా ఉన్నా మీరు క్లినిక్ కి రావచ్చు. ఇంతకీ మీ బిజినెస్ మ్యాటర్స్ అవి ఎలా సాగుతున్నాయి అంకుల్? ఆ భగవంతుని దయ వల్ల అంతా బాగానే ఉంది రామకృష్ణ. కొత్తగా ఆసుపత్రి పెట్టావు కదా, నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? నీకా మొహమాటం ఎక్కువ. ఆసుపత్రికి ఏదైనా డబ్బు అవసరమైతే అడుగు. అంకుల్, మీ దయ వల్ల అంతా సర్దుబాటైంది అంకుల్. కాకపోతే ఆసుపత్రి ఇంకా పికప్ కావడానికి 4-5 నెలలు పడుతుంది. ఇంకా కొంత ఎక్విప్మెంట్ అది రావాల్సి ఉంది. ఏదైనా అవసరం అయితే నేనున్నానని మాత్రం మర్చిపోకు. అంకుల్, మీరు ఆ మాట అన్నారు, చాలా సంతోషం. ఫారిన్ లో మిషనరీ అంతా బుక్ చేశాను. ఇక ఇండియా రావటమే ఆలస్యం. ఏమైనా నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం మీరే అంకుల్. అలాంటిది మీ సలహాలు సంప్రదింపులు లేకుండా నేను ఏ పని చెయ్యను. యూఆర్ మై గాడ్ ఫాదర్. నాదేముందయ్యా, సంకల్పమే మనిషికి కొండంత బలం. ఎవరెంత సాయం చేసినా స్వయం కృషి ఉన్నప్పుడే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. నీ కృషే నీకు పెట్టుబడి. ఆ తర్వాతే నేనైనా ఇంకెవరైనా. సరే అంకుల్, రండి అంకుల్, ఇంటికి వెళదాం. తర్వాత వస్తాలే రామకృష్ణ. ఇప్పుడు రావాల్సిందే అంకుల్. లక్ష్మి కూడా చాలాసార్లు చెప్పింది మిమ్మల్ని తీసుకురమ్మని. ఏమిటో, ఫోన్ మాత్రం చెయ్యవు, ఎదురు పడితే మాత్రం మొహమాట పెట్టేస్తావు. సరే పద. పదండి అంకుల్. లక్ష్మి, లక్ష్మి, ఎప్పుడు ఆ వంటగదిలోనేనా? కాస్త ఇలా బయటకు వచ్చి చూడు, మన ఇంటికి ఎవరొచ్చారో. ఎవరొచ్చారండి? ఓ, నాగేశ్వరరావు అంకుల్ వచ్చారా? అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారమ్మా. నువ్వెలా ఉన్నావు? అంతా కులాసే అంకుల్. నువ్వు 2 మెతుకులు పెడితే కతికిపోదామని వచ్చాను. అదేంటి అంకుల్, మీరు మా ఇంటికి రావడమే ఎంతో అదృష్టం. భోజనానికి రండి, వడ్డిస్తాను. అలాగే. అహో, నేతిగారెలు, బెల్లం బూరెలు, దద్దోజనం, చక్కెర పొంగలి, పప్పు దప్పడం, అప్పడం, వడియం. ఇది కొబ్బరి పచ్చడి. నేను చెప్తానమ్మా. గోంగూర, దబ్బకాయ, దోసకాయ పచ్చడి, చింతకాయ. బో, ఎన్ని పచ్చళ్ళు, ఇన్ని రుచులు చూసి ఎన్నాళ్ళైందమ్మా. నీకేం ఓపిక తల్లి, నువ్వు లక్ష్మి కాదు. అయ్యో, అదేంటి అంకుల్? అవునమ్మా, సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణమే. రామకృష్ణ అంకుల్, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. వస్తాను. అంకుల్, ఈసారి మీరెప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా 2-3 గంటలు మా ఇంట్లో ఉండటానికి కేటాయించాలి. ఇలా హడావిడిగా వచ్చేసి వెళ్లిపోతే మాత్రం అసలు మాకు ఉన్నట్టే లేదు. అవునవును అవునంకుల్, ఈసారి మీ అమ్మాయి అలేఖ్యను కూడా తీసుకురండి. తప్పనిసరిగానమ్మా, వస్తాను. మంచిది అంకుల్. అలాగే అంకుల్. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటో మా అత్తగారు ఎప్పుడూ తన కోడలు కష్టపడకూడదని ఒకటే హైరాణ పడిపోతూ ఉంటారు. తీరిక దొరికితే చాలు ఏదో ఒక ఇంటి పని వంట పని చేస్తూనే ఉంటారు. అత్తయ్యా, రాలక్ష్మి, ఏంటి ఇంత లేట్ అయింది? వంట మధ్యలో ఉండి వెంటనే డోర్ తెరవలేకపోయాను. తిట్టుకున్నావో ఏమిటో. అయ్యో భలేవారే అత్తయ్య. అవును, నీకిష్టమని ఆ కాకరకాయ వేపుడు చేశాను, కంది పచ్చడి చేయలేదు. అత్తయ్య, మిమ్మల్ని నేను తిట్టుకుంటే నన్ను నేను తిట్టుకున్నట్టే. మీ ప్రేమ గురించి నాకు తెలియదా అండి? నా కంట్లో నలుసు పడితే నొప్పి పుడుతుందేమో కాని నా మనసునెప్పుడూ బాధ పెట్టారు మీరు. మీరు నాకు అత్తయ్య కాదు,
మరెవరిని? రాక్షసినా? అయ్యో ఏంటత్తయ్యా, మీరు నాకు అత్తయ్య కాదు అమ్మా అంటున్నాను. నాకు తెలుసు తల్లి, అందుకే నీకే కష్టం ఉండకూడదని కూరల్ని వండేశా. ఇదిగో అన్నం కూడా వండుతున్నాను. అయ్యో అత్తయ్య, మీరన్నం వండడం ఏంటి? నేను వండేదాన్ని కదా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందమ్మా. కోడలిగా నేను లేకపోతే మీకెటూ తప్పదత్తయ్యా. మీకు అసలు జ్వరంగా కూడా ఉందాయే? జ్వరం అని కూర్చుంటే ఎలా తల్లి? ఒళ్ళు వంచి పని చేయకపోవటం వల్లే ఈ రోగాలు రోస్టులు వస్తాయి తెలుసా? ఇదేం బాలేదత్తయ్యా. నేను కోడలినా అత్తగారినా చెప్పండి? మీరు కోడలిగా ఉన్నప్పుడు అన్ని సేవలు చేశారు కదా. ఇప్పుడు నన్ను కోడలిగా అన్ని పనులు నన్ను చేయనీయండి అత్తయ్యా. నాకు చిన్నప్పటి నుంచి ఇంటి పనులు వంట పనులు అంటే చాలా ఇష్టం. లక్ష్మి, కుటుంబం అన్నాక ఇంటిల్లిపాది కలిసిమెలిసి పనులు చేసుకుంటుంటే చాలా బాగుంటుందమ్మా. ముందు కాస్త చిరాకు అనిపించినా కొన్నాళ్ల తర్వాత ఎంతో హాయిగా సాగిపోతోంది ఈ జీవితం. అనర్థాలకి అపార్థాలకి తావే ఉండదు తల్లి. సర్లే అమ్మా లక్ష్మి, నీ చేత్తో ఒక కాఫీ చుక్క ఇవ్వు తల్లి. తప్పకుండా అత్తయ్య. మీకు ఇష్టమైన బిస్కెట్స్ తెచ్చాను, ఒక్క నిమిషం ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తాను. మా లక్ష్మి చేత్తో ఇచ్చిన కాఫీ తాగితే ప్రాణం లేచొస్తుంది. ఆ చెయ్యే అమృతం. అన్నట్టు రామాయణం పుస్తకం కనపడటం లేదేమిటి? ఎక్కడ పెట్టాను ఏమో. రామనామస్మరణ ఒక్క మనసుకే కాదు, తనుకి ముక్తే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ. ఈ కప్పులు పగిలిన చప్పుడయిందేమిటబ్బా? అమ్మా లక్ష్మి, లక్ష్మి, అరే అబ్బా, అమ్మా ఏమిటా ఈ వాంతులు? లక్ష్మి, లక్ష్మి, ఏమైందమ్మా? అరే రే, అబ్బాయి కూడా లేడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా ఎలా ఉంది? అమ్మా అత్తయ్య కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, భయంగా ఉంది. నువ్వేం కంగారు పడుకమ్మా, నువ్వేం కంగారు పడుకో, నేనున్నాను కదా. ఇదిగో ఇదిగో ఇలా కూర్చో కూర్చో. అబ్బాయికి ఫోన్ చేస్తానుండు. హలో, ఒరే బాబు, నేను రా మీ అమ్మని. లక్ష్మికి వాంతులు అవుతున్నాయిరా, నువ్వు వెంటనే బయలుదేరరా, నాకేదో భయంగా ఉంది. అలాగే అమ్మా, వస్తున్నాను, నువ్వు కంగారు పడుకో, వస్తున్నా. అమ్మా అమ్మా. ఎవరు? రామకృష్ణ, రానాయనారా. అమ్మా, లక్ష్మికి ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉన్నట్టుందిరా, గదిలోకి వెళ్ళి చూసిరా. అలాగే. లక్ష్మి, లక్ష్మి ఇటు చూడు. అరే, ఒళ్ళు వేడిగా ఉంది. లక్ష్మి, లేపకురా, ఇప్పుడే నిద్రపోయింది. ఎందుకులా అయిందిరా? లక్ష్మికి ఏం కాదు కదా. ఒరే అబ్బాయి, బయట వాళ్ళనే కాదు భార్యని పట్టించుకోవాలి నాయనా. నాడి చూస్తే బాగానే ఉంది, ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఊరిని భయపడకు. నీకున్న స్థిమితం నాకెందుకుంటుంది నాయనా, నువ్వు డాక్టరు కదా. అమ్మా, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అంత కంగారు పడితే ఎలా చెప్పు? నాకు ఆసుపత్రిలో చాలా అర్జెంట్ కేసుకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వేరే డాక్టర్ని అక్కడ పెట్టి ఇప్పుడు వచ్చాను నేను ఇంటికి. నాకు తెలుసురా, నువ్వెప్పుడు బిజీ డాక్టర్ అని. కానీ ఇక్కడ లక్ష్మికి మాత్రం మనం కాకపోతే ఎవరున్నారు చెప్పు? ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా కన్నవాళ్లే కంటికి రెప్పలా కాపాడతారు. పైగా లక్ష్మి ఎవరో కాదు, మీ నాన్న ప్రాణ స్నేహితుడి కూతురు. పాపం అయినా చనిపోయారు. అమ్మా నాన్న లేని లక్ష్మికి అన్నీ మనమే అయినా ఆ లోటుని తీర్చలేను కదా నాన్న. అమ్మా, ఇప్పుడు లక్ష్మికి ఏమైందని అంత కంగారు పడుతూ మాట్లాడుతున్నావు? అసలు విషయం తెలిస్తే నువ్వు కుంగిపోవు, ఎంతగా పొంగిపోతావు. పొంగిపోతానా? లక్ష్మి తల్లి కాబోతుంది, నువ్వు నాయనమ్మవి కాబోతున్నావు. నాయనా, ఎంత చక్కటి మాట చెప్పావురా. ఆ మాట వింటుంటేనే నా ఒళ్ళు పులకరించిపోతుంది. లక్ష్మికి ఏమవుతుందోనని భయంతో నేను కంగారు పెట్టాను, ఏమనుకోబోకు నాయనా. సరే సరే, లేచావా లక్ష్మి? ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదండి, ఎందుకో తెలీదు, కళ్ళు తిరిగాయండి. అవును, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇప్పుడే వచ్చాను. నీకెలా ఉంది? కళ్ళు తిరగటం అది కొంచెం తగ్గిందా? కొంచెం తగ్గిందండి.
పొద్దున్నే లక్ష్మి బజార్కెళ్ళింది నాయనా. పసిడి బొమ్మలా ఉంటుంది కదా, ఏ పాపిష్టి కళ్ళో పడి ఉంటాయి. ఉండు, కాస్త దిష్టి నీళ్లు తీసి పారేస్తాను. లక్ష్మి, ఓయ్ లక్ష్మి, ఇలా చూడు. నువ్వు తల్లివి కాబోతున్నావు. ఏమండి, నిజమా? అవును లక్ష్మి, నీ చిన్నారి పసిపాపకు తండ్రిని కాబోతున్నాను నేను. నాకెంత గర్వంగా ఉందో. ఐఎమ్ సో లక్కీ. చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, పెళ్లి మంత్రాల్లో నాతి చిరామి అంటూ ఏనాడైతే మీరు ప్రమాణం చేశారో అప్పుడే మనిద్దరి మధ్య ఈ రుణాలు బాకీలు పోయాయండి. మీరే నేను, నేనే మీరు. అవునా? అవును లక్ష్మి, శ్రీమతి గారు సెలవిచ్చాక ఇంకేముంటుంది, ఈ శ్రీవారు పాటించడమే. అబ్బో. రామ్మా రా. నువ్వు కాస్త అవతలికి వెళ్ళరా, కోడలికి దిష్టి తీయాలి. అలాగే అమ్మా. పాపిష్టి కళ్ళు, దిక్కుమాలిన కళ్ళు, ఆ ఇంటి కళ్ళు, ఈ ఇంటి కళ్ళు, వచ్చే పోయే వాళ్ల కళ్ళు, అన్ని కళ్ళ దిష్టి ఈ దెబ్బతో మాయమైపోవాలి. ఫు, ఫు, ఫు. లక్ష్మి, లక్ష్మి. ఏంటి డాక్టర్ శ్రీవారు, ఈరోజేంటి ఆస్పత్రికి అలా వెళ్లి ఇలా వచ్చేశారు? కేసులు లేవా ఏంటి? లేకేం శ్రీమతి గారు, ఇందాక మన ఆసుపత్రికి ఓ పేషెంట్ వచ్చారు. ఆవిడ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? అదే లక్ష్మి, తను గర్భిణి. ఆవిడ గారు రానున్న రోజులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రోటీన్ ఫుడ్, మందులు అన్ని చెప్పి పంపాక నువ్వు గుర్తొచ్చావు. మరి నీకు కూడా భర్తగానే కాదు, డాక్టర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. అబ్బో, డాక్టర్ గారిచ్చే ట్రీట్మెంట్ వారి శ్రీమతికా, పుట్టబోయే చిట్టి రామకృష్ణ గారికా? లేదు, పుట్టబోయే నా చిన్నారి లక్ష్మి తల్లికే. బాగుంది సంబడం. లక్ష్మి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏం చక్కగా యాపిల్స్, ఇవిగో బత్తాయిలు, నువ్వు తినాలి సుమా. అబ్బా, తర్వాత తింటానండి, అక్కడ పెట్టండి మీరు. అదే వద్దంటున్నాను, నీకోసం ఎంతో ప్రేమతో తెచ్చాను. తీసుకో లక్ష్మి, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, ఏమి తినకపోతే ఎలా చెప్పు. శ్రీవారు, ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏం తొందరలేదు కానీ మీరు త్వరగా స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తాను. నువ్వు తిన్నావా? లేదండి. నాకదే నచ్చదు. నాకంటే డాక్టర్గా ఆ పేషెంట్స్ తోటి ఎటు లేట్ అవుతుంది. గ్యాప్ దొరికినప్పుడల్లా ఏదో గుర్తు చేసుకుంటూ ఉంటాను. తీరా ఫోన్ అయినా చేద్దామనుకుంటే అసలు ఖాళీగా ఉండదు. సారీ. సరేరా. ఈ సారీలు ఎందుకండి, మీరు డ్యూటీలో ఉన్నప్పుడు అవేమీ పట్టించుకోకూడదు. నేనేం అనుకోనులేండి. అనుకోకపోయినా తమ రియాక్షన్ కనిపిస్తూనే ఉందిలే. అబ్బా, ఏం రియాక్షనో? అదే ఒకలాంటి మౌనం. ఒంటరితనం గురించే కదా నీ దిగులు? దిగులని కాదండి, ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతూ ఉంటే కట్టుకున్న భర్త దగ్గరే ఉండాలని ఉంటుంది కదా. ఎందుకో తెలుసా? ఎందుకు? భర్త చూపే ప్రేమతోనే ప్రతి క్షణం తలుచుకుంటూ గడుపుతుంది. కానీ మగవాళ్ళకి మాత్రం అలా ఉండదండి. అంటే నీ ఉద్దేశం? మగవాళ్లకి భార్య ప్రేమ కంటే బాధ్యతలే వెన్నంటి ఉంటాయి. వాటిని సర్దుకుంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే సముద్రం అయిపోతుంది. కష్టాల్లో ఉన్నవారిని, అది చావు బతుకుల్లో ఉన్నవారిని కాపాడే గొప్ప భర్త దొరికే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అది సరే, నేను గాఢంగా ప్రేమించేది ఎవరినో చెప్పు. ఆపదలో ఉన్న పేషెంట్స్ ని. అది డ్యూటీ లక్ష్మి. డ్యూటీ నుంచి బయటకు వచ్చాక ఎవరిని ప్రేమిస్తాను? మీ అమ్మగారిని. మా అమ్మగారు సరే, ఆ తర్వాత ఎవరున్నారు? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. కదా, మరి నీకు నేను ముఖ్యమైనప్పుడు నాకు నువ్వు ముఖ్యమే కదా. అందుకే పెళ్ళైన మొదటి రోజు నేను నీతో ఏమన్నాను? అబ్బా, ఏమన్నారు? గుర్తు తెచ్చుకో. అబ్బాయి రామకృష్ణ, నువ్వు గొప్ప డాక్టర్వే కావచ్చు, కానీ శుభమా అని ఇంట్లోకి నీ భార్యతో అడుగు పెడుతున్నావు కదా. నువ్వు నీ భార్య శ్రీలక్ష్మి ఇలా పెళ్లి దండలతో లోపలికి రావాలంటే నేనిచ్చే హారతి తీసుకోవాల్సిందే. అలాగేనమ్మా. అబ్బాయి, కోడలు లక్ష్మిని కూడా కాస్త మాట్లాడమని చెప్పరా. నేనేమి అత్తగారులా సాధింపులేమీ పెట్టంలే. అయ్యో అత్తయ్య గారు, మీరు పెద్దవారండి, మీ ఆశీస్సులు ఎప్పుడు కోడలుగా నాకు కావాలి. నా తల్లే, నా తల్లే. ఒరే, చూసావురా అబ్బాయి, లక్ష్మి లక్షణంగా మాట్లాడింది. అమ్మా, అమ్మా లక్ష్మి, ఇదిగో
ఇక నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నీదే. ఇదిగోనమ్మా తాళాలు. ఇదిగో ఏవో 2 మెతుకులు పెడితే కృష్ణ రామో అనుకుంటూ ఓ మూలను పడి ఉంటాను. అంతేనారా అబ్బాయి? ఏమోనమ్మా, నీ కోడలు ఇష్టం. అత్తగారిగా నీకు పట్టిడన్నం పెట్టినా డప్పన్నం పెట్టినా సంతోషమే. డప్పన్నమా? అదేమన్నారా? డప్పన్నం అంటే డప్పు అంటే ఏముంది? కోపం వస్తే ఇంట్లో ఆడవాళ్లు దేని మీద చూయిస్తారు? ఇంటి సామాన్లు పగిలిపోయేలా ఢమఢమా ఢమఢమాలు. ఒరే నాయనా, నా కోడలేమి నాకు డప్పన్నం డిప్పన్నం పెట్టదురా. డిప్పన్నమా? అదేమన్నావమ్మా, నేనెప్పుడూ వినలేదే. అదేరా, కోపం వస్తే మొగుడు మీద మొట్టికాయలేస్తారే, నా కోడలికి నీ మీద కోపం వస్తే నీ డిప్ప పగలగొడుతుంది. అదేనన్నమాట డిప్పన్నం. అయ్యయ్యో, ఊరుకోండి అత్తయ్య గారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ తాళాలు నా దగ్గర ఎందుకు, మీ దగ్గరే ఉంచండి. అలా అనకమ్మా. నువ్వు మెట్టింట్లో అడుగు పెట్టినా పుట్టింటిలోనే ఉన్నట్టు అనుకోమ్మా. లోపలికి రా తల్లి. రే నాన్నా, తీసుకురారా నా కోడలు శ్రీలక్ష్మిని. అలాగే అమ్మా. రా లక్ష్మి, ఇలా చూడు. ఎలా ఉంది మా ఇల్లు? బాగుందా? చాలా బాగుందండి. లక్ష్మి, నేను ఒక విషయం చెప్పాలి, అపార్థం చేసుకోవుగా? అయ్యో, అపార్థం దేనికి? చెప్పండి. నువ్వంటే నాకెంతో ఇష్టం లక్ష్మి. అందుకే మా అమ్మతో నిన్ను తప్పితే ఇంకెవరినీ పెళ్లి చేసుకుని చెప్పాను. లక్ష్మి, అందచందాలు ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా అర్థం చేసుకునే అందమైన మనసుండాలి. అలాంటి మనసును కోరుకున్నాను. సాటి మనుషులపైన ప్రేమ కరుణ లేని జీవితం వ్యర్థం అంటాను నేను. కష్టంలో ఆదుకోలేని స్నేహం, అసలు అలాంటి స్నేహితులు స్నేహితులే కారంటాను. ఎందుకు స్నేహం గురించి అంత గొప్పగా చెప్తున్నా అనుకుంటావేమో. తినటానికి తిండి లేని నిరుపేదలకు, ఆకలితో అలమటించే స్నేహితులందరికీ జాలితో నిస్వార్థంగా చదువుకునే రోజుల్లో నాకున్నంతలోనే, నా చేతనైనంతలోనే సాయం చేశాను. వాళ్ళు ఇప్పుడు మంచి హోదాల్లో ఉన్నారు. కానీ వాళ్ళంతా ఇప్పుడు మారిపోయారు లక్ష్మి. అయ్యో, ఆనాడు కూడులేని నిరుపేదలు ఈ రోజు 4 డబ్బులు వచ్చేసరికి అదే జీవితం అనుకుంటున్నారు, అదే శాశ్వతం అనుకుంటున్నారు. ఎప్పుడు ఏ క్షణంలో చేస్తారో తెలియని అలాంటి వాళ్ళని నా స్నేహితులు అనుకుని జాలితో ఉన్నాను. ఆనాడు ప్రేమతో సాయం చేసిన నేను వాళ్ళందరినీ తలుచుకుని ఇప్పుడు నాకింత అసఖ్యమైన స్నేహితులు అని చెప్పుకోలేక సిగ్గుపడుతున్నాను లక్ష్మి. అయ్యో, ఏమండి, బాధపడకండి. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే లక్ష్మి. ఎంత ఐశ్వర్యం వచ్చినా గతం మరిచిపోకూడదని నా ఉద్దేశం. తప్పంటావా లక్ష్మి? అబ్బే, ఏం తప్పు లేదండి. అలాంటి పిచ్చివాళ్లని స్నేహితులు అనుకోవడం పొరపాటు. నేనైతే వాళ్ళని ఆ దేవుడికే విడిచిపెడతాను. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. నిన్ను అర్థం చేసుకోలేదు నేను. కానీ నువ్వు నా అర్థాంగిగా నా బతుక్కి అర్థం చెప్పావు. శత్రువుని కూడా ప్రేమించగలిగేంతగా చెప్పావు. థ్యాంక్ యూ లక్ష్మి. అది సరేనండి. మీరు ఫ్రెండ్స్ గురించి ఇంతగా బాధపడుతున్నారు ఎందుకని? అది ఇలాంటి సమయంలో. అదేం లేదు లక్ష్మి, నేను ఎవరి గురించి అంత బాధపడలేదు. కానీ నేనెంతగానో అభిమానించే ఫ్రెండ్స్, స్నేహితులు నన్ను ఒక పనికిమాలిన వాడిగా అసహించుకుంటున్నారంటే బాధగా ఉండదా? కేవలం డబ్బు ఒక్కటేనా ముఖ్యం? అదే వాళ్ళు గతంలో అలా బిహేవ్ చేయలేదు కదా. ఏమండి, మన చేతికున్న 5 వేళ్లు ఒకే రకంగా ఉండవు కదా. చెప్పండి, ఒకప్పుడు మీరు రాజా, ఇప్పుడు రాజానే. కాకపోతే మీ ఆలోచనే మారింది. నా ఆలోచన అదేంటి? అప్పుడు వాళ్ళు నిరుపేదలని మీరే అన్నారు కదా. అవును, వాళ్ళిప్పుడు కూడా నిరుపేదలే. ఎందుకంటే సంస్కారం లేని వాళ్ళు కోటీశ్వరులైనా నీచులతో సమానమండి. కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి. లక్ష్మి, ఈరోజు ముఖ్యంగా నీకు విషయం చెప్పకుండా ఉండలేను నేను. అది మా అమ్మ మీకే కాదండి, నాకు అమ్మే. అత్తయ్యగా నేనెప్పుడూ భావించను. ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నాకు తెలుసు లక్ష్మి. కానీ ఓ డాక్టర్గా వృత్తిలో నన్ను నేను మర్చిపోతూ ఉంటే అమ్మే నాకు అన్ని అయ్యి కాపాడేది. దేవత లాంటిది మా అమ్మ. అటువంటి అమ్మగారి బాధ్యతలు నీకప్పగిస్తున్నాను. అంతేకాదు, దయచేసి నువ్వు నా కోసం ఎప్పుడూ భోజనం చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే నేను ఆ హాస్పిటల్లో ఆపరేషన్లో పడితే నాకు అసలు ఆకలే గుర్తుండదు. అంచేత నా కోసం ఎప్పుడూ వెయిట్ చేయకు. చక్కగా టైంకి భోజనం చేయి, సరేనా? సరేనండి. మిమ్మల్ని బాధ పెట్టే పని ఎప్పుడూ చేయను. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. ఓకేనా?
ఏమండి, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. మీకు భార్యగా నేనెంత అదృష్టవంతురాలండి. నేను అదృష్టవంతుడినే లక్ష్మి. ఏమండి, నేను మాట చెప్పనా? చెప్పు. సాటివారికి సాయం చేసే గొప్ప మనసున్న మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే పట్టించుకోకండి. లక్ష్మి, మనుషులు విశ్వాసం లేకుండా ఎందుకుంటారో అర్థం కావటం లేదు. అదిగో అత్తయ్య గారు వస్తున్నారు. అత్తయ్య గారు రండి. అత్తయ్య రామ్మా, నీ కోడలు చాలా మంచి విషయాలు చెబుతోంది. రారా. ఒరే అబ్బాయి, అమ్మా, కోడలు ఇలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నీ నీతి చిత్రాల గురించి, మంచి చెడుల గురించి, దేశ భవిష్యత్తు గురించి, ప్రపంచ చరిత్ర గురించి చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టకురా. ఒరే నాయనా, మగవాళ్లు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కట్టుకున్న భార్యని మాత్రం సంతోష పెట్టడానికే చూడాలి సుమా. ఇదేరా మనం మన భారత స్త్రీలకిచ్చే మన్నన, మర్యాద, గౌరవం. సరేనమ్మా, నీ కోడలు లక్ష్మిని ఏమీ అనను. సరేనా? చాలా సంతోషం నాయనా. అమ్మా లక్ష్మి, మా అబ్బాయి మనసు వెన్నపూస, దాన్ని నువ్వే భద్రంగా చూసుకోవాలి. అత్తయ్య, ఆయన మనసు వెన్న అని మీరే చెప్పారు కదా. మీ చేతుల్లో పెరిగిన ఆయన పేరులోనే ఉంది రామకృష్ణ అని. ఇదిగో అమ్మా లక్ష్మి, అత్తగారిగా గదమాయిస్తున్నానని తిట్టుకోబాకు. అయ్యో, నా మాట తీరే అంత. ఏదో కోడలివి కదా, పెత్తనం ఇచ్చానని ఇల్లంతా కలయి తిరిగేస్తే కుదరదు తల్లి. నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే కుదరదంటే కుదరదు అని అంటాననుకున్నావా? అలాగేమీ అనుకో అక్కర్లేదు. నీకు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేసుకోమ్మా. ఒకవేళ మా అబ్బాయి ఏదైనా ఇబ్బంది పెట్టినా నాకు చెప్పు, తోట తీసేస్తాను. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సరేనా? సరేనాయనా. ఇదిగో గుడికి వెళ్లి అట్నుంచి అటే సినిమాకి వెళ్ళిరండి. ఈలోగా నేను వంట రెడీ చేస్తాను. అత్తయ్య, మీరు చేయడమేంటి? వంట నేను చేస్తాను, ఉండండి. అత్తయ్యనే శాసిస్తున్నాను. వెళ్ళిరండి. అలాగే అమ్మా. రా లక్ష్మి. అలాగే అండి. లక్ష్మి, లక్ష్మి, చెప్పండి. అప్పుడెప్పుడు నా గురించి, నా మనస్తత్వం గురించి, అలాగే నువ్వెలా ఉండాలో అన్ని వివరంగా చెప్పాను. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు ఏది చేయటం లేదు. టైంకు తినవు, టైంకు నిద్రపోవు. ఇలా అయితే ఎలా చెప్పు? ఏమండి, నాకేం కాదండి. మీరెందుకు అలా కంగారు పడతారు? ఆస్పత్రిలో రకరకాల పేషెంట్స్ కి వైద్యం చేసి తిని తినక మీరెంతో కష్టపడుతున్నారు. ఇంట్లో ఉండి వండి వార్చడం తప్ప నేనేం కష్టపడుతున్నాను చెప్పండి? అత్తయ్య గారేమో అన్ని పనులు తనే చేసేస్తారు. నాకేమో ఏమీ తోచట్లేదు ఇంట్లో. ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుందనిపిస్తోందండి. బానే ఉంటుంది లక్ష్మి, కానీ నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా. అయినా ఈ టైంలో నీకు విశ్రాంతి అవసరం, చాలా అవసరం. పైగా నేనేమో ఆ డిస్పెన్సరీలో కష్టపడి ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తూ ఉంటాను. ఉన్న కాసేపైనా నీతో ప్రశాంతంగా గడపాలనుంది. అంతగా నీకు జాబ్ చేయాలనిపిస్తే నీ డెలివరీ అయ్యాక, పాప పెద్ద అయ్యాక అప్పుడు చేతువు గాని. సరేనా? అందాక నా కళ్ల ముందు ఇలా నవ్వుతూ ఉంటే చాలు. పొండి, మీరెన్నైనా చెప్పండి. మీరు లేకపోతే నాకు ఆకలేదు, దప్పిక వేదు. ఎందుకంటారు? ఇదేనా అండి ప్రేమంటే? ప్రేమో ఏమో తెలియదు కానీ లక్ష్మి, ఒక్కొక్కసారి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. నిన్నే తలుచుకుంటూ 10 సెకండ్లు అలాగే మౌనంగా ఉండిపోతాను. అంతేకాదు లక్ష్మి, నా హృదయమంతా నువ్వే నిండిపోయినప్పుడు అప్పుడు రిలీఫ్ అయిపోతాను. మరి దీన్నే ఉంటారు లక్ష్మి? ఏమోనండి, భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ బంధం మనసుల్ని బందీ చేసేస్తుంది. ఇదేనేమో ఆరాధన అంటే. అవును లక్ష్మి. ఇప్పటికే చాలా టైం అయింది. రా, భోంచేద్దాం. చేద్దాం, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటి లక్ష్మి? అసలు మీకోసం వెయిట్ చేయకుండా భోజనం ఎందుకు చేయాలి? నీ కడుపులో ఉన్న మన పాప నీలా గలగలా నవ్వుతూ ఉండాలంటే నువ్వు టైంకి తినాలి. సరే, అలాగే రండి, వడ్డిస్తాను. ఏమిటో నా కోడలు లక్ష్మికి గర్భిణిగా నెలలు నిండుతున్నా ఇంటి పని మొత్తం తనే చేస్తూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, ఇదేమన్నా బాగుందా? ఇప్పుడు ఏమైంది అత్తయ్యా? ఈరోజు పని మనిషి రానుంది, అందుకే నేను గచ్చి తుడుస్తున్నాను.
ఈ ఒక్కరోజు మానేస్తే ఏం కాదుగా లక్ష్మి. అబ్బాయి చూస్తే ఇంకేమన్నా ఉందా? తిట్టిపోస్తాడు నన్ను. ముందు బత్తాయి జ్యూస్ తాగి వెళ్లి పడుకో తల్లి. అత్తయ్య, కసిలింది చాలు గాని నీ అత్తయ్యనే చెప్తున్నాను. వెళ్ళు, వెళ్ళి జ్యూస్ తాగి పడుకో. బా అలాగే అత్తయ్య. అబ్బా, అమ్మా, పొట్టేంటో నొప్పిగా ఉందబ్బా. లక్ష్మి, అలా ఉన్నావేంటి? ఎలా ఉంది నీకు? ఏమండి, కడుపంతా భారంగా ఉందండి. ఏంటో పొట్ట బిగపట్టినట్టుగా ఉంది, నొప్పిగా ఉంది. ఈ 2-3 రోజులు అలానే ఉంటుంది. కొంచెం ఓర్చుకో. ఇదిగో ఈ మందు బిళ్ళ వేసుకో, నొప్పి కాస్త సర్దుకుంటుంది. తీసుకో. ఇందా. సరే అండి. లక్ష్మి, నేను కాస్త అర్జెంటుగా క్యాంపుకి వెళ్ళి రావాలి. ఏమండి, మీరిప్పుడు అర్జెంట్ క్యాంపుకి వెళ్ళాలా? ఏంటండి ఇది? ఎప్పుడో ఫిక్స్ అయిన ప్రోగ్రాం లక్ష్మి. రామ్మా, ఇలా రా. అమ్మా లక్ష్మి, నువ్వు కొంచెం ఎంగిలి పడమ్మా. అబ్బా, తర్వాత తింటా అత్తయ్య, నొప్పిగా ఉంది పొట్ట. ఒరే చూసావా, నేనేం తెచ్చినా తిందో తాగదు. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. నువ్వే తినిపించరా. అవును, ఇప్పుడేదో క్యాంపుకు వెళ్తానంటున్నావేంటి? మళ్ళీ ఎప్పుడొస్తావు? జస్ట్ 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అబ్బా, పెళ్ళానికి పురిటి నొప్పులు వస్తుంటే ఈ టైంలో మీటింగులు క్యాంపులు వెళ్లటం ఏమిట్రా? ఎవర్రా చెప్పారు బడుద్దాయి నీకు? వాడికి పిల్లా జలలు లేరా? అది కాదమ్మా, ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా. అన్ని దేశాల నుంచి డాక్టర్స్ చాలా మంది వస్తున్నారు. అయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు. వేరే డాక్టర్స్ ని వాళ్ళకి చెప్పాను కూడా, రిక్వెస్ట్ చేశాను. అబ్బా, ఏమి డాక్టర్లో ఏమో ఏమో నాయనా, నీ పెళ్ళాన్ని నువ్వే చూసుకో. షబ్బా. ఏమండి, నాకు అనుమానం అండి. ఏంటి లక్ష్మి? ఏమండి, మరి బిడ్డ అడ్డం తిరిగితే పెద్ద ఆపరేషన్ చేస్తారంటారు కదా, నిజమేనా అది? లక్ష్మి, నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావు. అయినా ఒక డాక్టర్ కి భార్యవైన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? నువ్వు ధైర్యంగా ఉండాలి, అందరికీ ధైర్యం చెప్పాలి. ఇప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు. పూర్వం అంటే ఈ స్కానింగ్ లాంటివి లేవు, ఈ టెక్నాలజీ లేదు. ఎప్పటికప్పుడు బేబీ కండిషన్ తెలుసుకుంటున్నాము. నువ్వు ఇంకా ఏమి ఆలోచన పెట్టుకోకు, హాయిగా రెస్ట్ తీసుకున్న మాట విను. అలాగేనండి. హలో, డాక్టర్ రఘునాథ్ రెడ్డి స్పీకింగ్. డాక్టర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నా. మీటింగా? ఓకే. నమస్తే రఘునాథ్ రెడ్డి గారు. నమస్తే రమేష్. మన న్యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణన్ని ఢిల్లీ కాన్ఫరెన్స్ కి పిలిచి ఉత్తమ సేవకు గాను అవార్డు ఇవ్వాలనుకోవడం నిజంగా మన డాక్టర్స్ అందరికి కూడా గర్వకారణం. అవును సార్. రోటరీ క్లబ్ ద్వారా అయితేనేమి, కల్చరల్ క్లబ్ ద్వారా అయితేనేమి, ఆర్ఫన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అయితేనేమి, రామకృష్ణ నిరుపేదలకు చేసిన వైద్యం అమోఘమయ్యా. నా 20 ఏళ్ల సర్వీసులో నాకే అవార్డు రానిది క్లినిక్ పెట్టిన 2 ఏళ్లలోనే అవార్డు పొందారంటే ఎంతైనా అతని కృషి అనితర సాధ్యం. సార్, ఇంతకీ ఈ అవార్డు ఫంక్షన్ ఏ రోజు సార్? ఎల్లుండి మార్నింగ్ 10 o'clock. మరైతే ఆ ఫంక్షన్ కి మీరు వెళ్తున్నారా సార్? లేదు, ఆ రోజు మినిస్టర్ గారికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం. రామకృష్ణ మరీ మరీ రమ్మని చెప్పినా ఆగిపోవాల్సి వస్తోంది. అందుకే ఏం చేయాలా అని. అరే, మాటల్లోనే వచ్చాడు డాక్టర్ రామకృష్ణ. నమస్తే డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. రామకృష్ణ సార్, నీకు 100 ఏళ్ల ఆయుషయ్యా. ఏమిటి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఢిల్లీకి బయలుదేరలేదా? అది చిన్న ప్రాబ్లం సార్. ఏమిటది? నేను ఢిల్లీ ఫంక్షన్ కి వెళ్ళటం లేదు. వాట్, ఆర్ యు సిల్లీ? కాదు సార్, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమిటి రామకృష్ణ, ఆ ప్రెస్టీజియస్ అవార్డు రావడమే ఒక అదృష్టం. దాన్ని మిస్ చేసుకుంటే ఎలా? అదిగా సార్, సరిగ్గా అదే రోజు నా వైఫ్ లక్ష్మి డెలివరీ డేట్ ఉంది. నేను లేకపోతే కష్టమని. రామకృష్ణ, మేమంతా లేమా? డోంట్ వరీ. అదిగా సార్. రామకృష్ణ, కొన్ని ఇన్సిడెంట్స్ అదృష్టం కొద్దీ కలిసొస్తాయి. అలాంటి వాటిని పోస్ట్ పోన్ చేసుకోకూడదు. ఇంకేం ఆలోచించొద్దు. సేఫ్టీ కోసం అమ్మాయిని నా ఆసుపత్రిలో అడ్మిట్ చేయి. చూడు, అందుకోబోయే అవార్డు మామూలు వ్యక్తితో కాదు, రాష్ట్రపతి చేతుల మీదుగా. అవును రామకృష్ణ, డాక్టర్ రెడ్డి గారు చెప్పింది నిజమే. నువ్వు మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లి ఫంక్షన్ చూసుకుని ఈవినింగ్ ఫ్లైట్ కి రిటర్న్ కావచ్చు. నీ మిస్సెస్ డెలివరీ టైం కి దగ్గరే ఉండొచ్చు. నో ప్రాబ్లం. సరే సార్, అలాగే. లక్ష్మి,
లక్ష్మి, అరే లక్ష్మి, ఇంట్లో ఎవరు లేరా? అమ్మా, అమ్మా, రామకృష్ణ ఏమైంది? అమ్మా లక్ష్మిని పిలువు ఒకసారి. లక్ష్మి పూజ గదిలో ఉందిరా బాబు. ఈ టైంలో పూజ ఏంటమ్మా, పిలువు ఒకసారి. లక్ష్మి ఏ టైంలోనైనా పూజ చేస్తుంది, వంట చూస్తుంది. వెళ్ళి చూడరా. సరేలే. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. లక్ష్మి ఓ మాట విను. అయ్యో ఉండండి, హారతిచ్చొస్తాను. ఇలారా, మెల్లిగారా. చూడు ఇప్పుడు ఎలా ఉంది నీకు? భారంగానే ఉందండి. ఇదిగో కొంచెం ఎడం పక్కన నొప్పి వస్తుంది. మరి అదే నొప్పులతో ఈ పూజలు అవి చేయటం ఎందుకు చెప్పు? బాబు, ఇందాకే గ్రహణం విడిచింది కదా అని నేనే లక్ష్మిని స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను నాయన. సరే అమ్మా, నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉంది. ఢిల్లీనా? అవునమ్మా, డాక్టర్స్ ఫంక్షన్ కి రమ్మని. ఆ ఫంక్షన్ లో ఓ డాక్టర్ గా నేను చేసిన సేవలకు గాను రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఒక అవార్డు ఇవ్వబోతున్నారు నాకు. చాలా సంతోషం బాబు. కానీ డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది కదా, ఈ టైంలో నువ్వు లేకుండా ఎలా నాయనా? డెలివరీకి ఇంకా 2 రోజులు ఉంది కదమ్మా. రేపు లేదు, ఎల్లుండి సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను. సరేరా, నీ ఇష్టం. ఏమండి, వెళ్ళక తప్పదంటారా? లక్ష్మి, నీకేం పర్వాలేదు. అమ్మా నీ దగ్గరుంటే అన్నీ చూసుకుంటుంది. ఎన్నైనా చెప్పండి, మీరుంటే నాకు ఎక్కువ ధైర్యంగా ఉంటుంది. నిజమే, కానీ సడన్ గా ఫిక్స్ చేశారు ప్రోగ్రాము. అయినా లక్ష్మి, ఈ రోజుల్లో డెలివరీకి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు తెలుసా. వెరీ సింపుల్. మీరు డాక్టర్ కాబట్టి అలాగే తేలిగ్గా చెప్పేస్తారు. నాకేమో దడగా ఉందండి. ఏం పర్వాలేదు లక్ష్మి. అంతగా అవసరమైతే సీనియర్ సర్జన్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేయండి. నేను ఆయనకు ఓ మాట చెప్పి వెళ్తాను. నువ్వు అలా బాధపడకు. మీ ఇష్టం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. సరే లక్ష్మి, నువ్వు ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను. ఏమండి, వెళ్ళాక ఫోన్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే అలాగే. అమ్మా లక్ష్మిని జాగ్రత్తగా చూస్తుండు. అలాగే నాయనా. పెద్ద నొప్పులు వస్తే డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. సరే వస్తాను. వెళ్ళరా బాబు. ఏమండి, ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నానండి. ఓర్చుకో తల్లి. అత్తయ్య, అమ్మా. ఇంత రాత్రైనా అబ్బాయి రాలేదంటే పొద్దునే వచ్చేస్తాడో ఏమో. కొంచెం ఓర్చుకో తల్లి. అత్తయ్య, నా వల్ల కావడం లేదు. నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి అత్తయ్య. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాను. హలో, డాక్టర్ రెడ్డి గారు ఉన్నారండి? రెడ్డినే మాట్లాడుతున్నా, చెప్పండి. డాక్టర్ గారు, నేను డాక్టర్ రామకృష్ణ వాళ్ళ అమ్మని, శాంతమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. డాక్టర్ గారు, మా కోళ్లకి నొప్పులు ఎక్కువగా వస్తున్నాయండి. ఏం చేయాలో తోచడం లేదు. మీ అబ్బాయి రామకృష్ణ నాకు చెప్పి వెళ్ళాడమ్మా. మీరేం కంగారు పడకండి, వెంటనే ఆసుపత్రికి తీసుకురండి. అలాగే డాక్టర్. అత్తయ్య, అయ్యో అత్తయ్య, అమ్మా, ఒకటే నొప్పి, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, అత్తయ్య. అమ్మా లక్ష్మి, కొంచెం ఓర్చుకో తల్లి. అయ్యో, సమయానికి అబ్బాయి కూడా లేడే. అమ్మా. సరే, నువ్వేం కంగారు పడుకో, ఆసుపత్రికి వెళ్దాం. ఉండు. అమ్మా. అమ్మా, అమ్మా, ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ గారు, అమ్మా. కొంచెం ఓర్చుకో అమ్మా. సిస్టర్, అనెస్థీషియా రెడీ చేయండి. ఓకే డాక్టర్. శాంతమ్మ గారు. డాక్టర్ గారు, ఇంతసేపటి దాకా మీ కోడల గారికి డెలివరీ కాలేదంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్? డాక్టర్ గారు, మా లక్ష్మికి ఏం పర్వాలేదుగా? భయపడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది. సిస్టర్, ఈ పేషెంట్ లక్ష్మి గారిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకురండి. అలాగే డాక్టర్. బ్లీడింగ్ కంట్రోల్ కావటం లేదు సిస్టర్. బి పాజిటివ్ బ్లడ్ తీసుకురండి. ఎస్ డాక్టర్. భగవంతుడా, నా కోడలికి ఎలా ఉందో ఏమిటో నాయనా. తండ్రి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి.
డాక్టర్ గారు, మా కోడలు లక్ష్మికి ఎలా ఉందండి? తల్లి బిడ్డ క్షమేనా? నన్ను మన్నించండి శాంతమ్మ గారు, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మా సాయశక్తిలో ప్రయత్నం చేశాం. బిడ్డని కాపాడగలిగాం కానీ తల్లిని కాపాడలేకపోయాం. అయ్యో భగవంతుడా! డాక్టర్ గారు, లక్ష్మికి ఏమైంది? లక్ష్మికి ఏమైంది డాక్టర్ గారు? ఇప్పుడు మా అబ్బాయికి ఏం చెప్పను? అమ్మా లక్ష్మి, బంగారు తల్లి, పోయావా తల్లి? నేనేం చెప్పను? నా కొడుక్కి నేనేం చెప్పను? దేవుడా, బిడ్డని మాత్రం ఇచ్చావు, బంగారం లాంటి నా కోడల్ని తీసుకెళ్లిపోయావా? అయ్యో దేవుడా, నన్ను తీసుకెళ్లినా బాగుండేది కదయ్యా. అమ్మా లక్ష్మి, అమ్మా. లక్ష్మి, లక్ష్మి, అమ్మా, నా లక్ష్మికి ఏమైందమ్మా? ఏమైంది? ఈ పసివాడిని మనకిచ్చి తను మాత్రం వెళ్ళిపోయిందిరా బాబు. అసలు ఎలా జరిగిందమ్మా? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా. ఏమైంది డాక్టర్? ప్లీజ్ మీరన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ సారీ రామకృష్ణ. ఆపరేషన్ కి మధ్యలోనే హై బీపీ, ఓవర్ బ్లీడింగ్ తో పాటు పల్స్ డౌన్ అయింది. అక్కడికి నేను, రమేష్ చాలా శ్రమించాం, కానీ లాభం లేకపోయింది. బిడ్డ మాత్రమే దక్కింది. డాక్టర్, నా లక్ష్మి లేనిది నేను బతకలేను డాక్టర్, నేను బతకలేను. అంకుల్, మీరైనా చెప్పండి, నా లక్ష్మి లేనిదే నేను బతకగలనా? రామకృష్ణ, ఊరుకో రామకృష్ణ. మంచి వాళ్ళని ఎప్పుడూ ఆ దేవుడు ముందే తీసుకెళ్లిపోతుంటాడు. లేదు అంకుల్, లేదు. నేనుంటే ఇలా జరిగేది కాదు, ఇలా జరిగేదే కాదు. మా లక్ష్మి మాకిక లేదు అన్నయ్య గారు. ఇదిగో ఈ పసివాడు రేపు పెద్దవాడై అమ్మ ఏది అంటే వాడికి ఏం చెప్పాలి అన్నయ్య గారు? వాడికి ఏం చెప్పాలి? దేవుడా, ఇది చూడటానికైనా నేను ఇంకా బతుకున్నాను. ఊరుకోమ్మా, ఊరుకో. అంకుల్, నా లక్ష్మి. రామకృష్ణ, నా లక్ష్మి అంకుల్. రామకృష్ణ, ఈ సమయంలో నువ్వే కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. పద, జరగాల్సిన పనులు చూద్దాం. లక్ష్మి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయి ఆ తల్లి. బాబు, అనంతు, అనంతు. వస్తున్నానన్నా. ఏంటన్నా పిలిచావా? పిలవటం కాదురా, అరిచాను. చూడు అనంత్, నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్వే కావచ్చు, కానీ మీ అమ్మ చనిపోయాక నువ్వు తప్పితే నాకెవరున్నారా? నీ చిన్నప్పటి నుంచి నీకు కావలసినవన్నీ ప్రతిదీ సమకూరుస్తూనే ఉన్నాను కదా. తెలుసు నాన్నా, మీరు ప్రముఖ డాక్టర్ రామకృష్ణని, గొప్ప మానవతామూర్తివని, పేదల పాలిటి పెన్నిధివని. అది సరే. చూడు, మీ అమ్మ లక్ష్మి పోయి 25 సంవత్సరాలైంది. ఒకసారి అక్కడున్న మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకున్నానా? నాన్నా, రోజు పెడుతున్నాను కదా, స్పెషల్ గా ఈ రోజు ఏంటి? చెప్పా కదా, విను నాన్న. ఇదిగో ఈ దండ తీసుకో, అమ్మ ఫోటోకి వేయి, వెళ్ళు, ఓ అగరు తెలిగించు. సరే నాన్నా, మీరు చెప్పినట్టు చేస్తాను.
అలాగే జాగ్రత్తగా కొంచెం పైకి వేయి నాన్న, పైకి. ఈరోజు మీ అమ్మ పుట్టినరోజురా. అవునా నాన్న? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా నాన్న. నాన్న, నేనెంతో అదృష్టవంతుడు నాన్న. దేనికి నాన్న? మీరెంతో గొప్ప డాక్టర్ అయినా అమ్మ లేదని పసిప్రాయంలోనే నన్ను ఎవరికో అప్పగించేయకుండా మీ గుండెలా పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ప్రేమతో అమ్మ లేని లోటు లేకుండా చేశారు నాన్న. అందుకు నాన్న అనంతు, నాన్న, నిన్ను చూస్తుంటే నాకు మీ అమ్మే గుర్తుకొస్తోందిరా. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అన్నట్టుగా నాకు తోడు నీడ అవటమే కాకుండా నాలో సగమై తల్లిలాగా చూసుకుందిరా. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుందిరా లక్ష్మి. ఊరుకోనన్నా, పిచ్చి తల్లి. అందరం పోయేవాళ్ళమే, కానీ మీ అమ్మలోని గొప్పతనం, మన శత్రువుని కూడా ప్రేమించమని, సాయం చేసి బతుకు తెరువు నిమ్మని, పేదల కడుపు నింపమని చెప్పేదిరా అమ్మ ఎప్పుడు. ఆర్తులకు అనాథలకు ఉచిత వైద్యం చేయటమే జీవిత పరమార్థమని చెప్పిన దేవతరా మీ అమ్మ. నాన్న, అమ్మ గురించి నువ్వు వింతగా చెప్తున్నావంటే నువ్వన్నట్టు అమ్మ నిజంగానే దేవత నాన్న. నాన్న, ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకాలం సంపాదనే తప్ప మరో ఆలోచనే లేకుండా బతికాను. కానీ ఇప్పుడు మారాను నాన్న, ఇప్పుడు మారాను. అమ్మ చెప్పినట్టే అందరికీ సాయం చేస్తాను నాన్న. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. ఇలా కూర్చో నాన్న. ఈరోజు మా ఇంజనీర్ గారి పని ఒత్తిడి వల్ల అమ్మ పుట్టినరోజుని మర్చిపోయాను నాన్న. ఓన్లే బాబు, డ్యూటీ ఈజ్ ఫస్ట్. నేనా డాక్టర్ గా రిటైర్ అయ్యాను. ఏదో పనుల్లో పడి నువ్వు కూడా మర్చిపోయి ఉంటావు, అంతే కదా. చచ్చ, అలా అనకండి నాన్న. అమ్మ చనిపోయిన తర్వాత మీరు నా కోసమే మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అమ్మ పట్ల మీకున్న ప్రేమ అలాంటిది నాన్న. కనీసం గుర్తు కూడా పెట్టుకోలేదంటే నా బతుకే వేస్ట్ నాన్న. అనంతు, నాకు తెలిసి కన్నతల్లి ప్రేమని, జన్మభూమి ఉనికిని మరిచిపోయేవాడు అసలు మనిషే కాదు నాన్న. సరే 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 సరే, బాధపడకు. అసలు నా దృష్టిలో మీ అమ్మ చనిపోనే లేదు. అమ్మ చనిపోలేదురా. అందుకే ఆమె బ్రతికుండగానే చేసే దాన ధర్మాలన్నింటినీ కూడా అప్పటి నుంచి తూచా తప్పకుండా చేస్తూనే వస్తున్నా. నాన్న, అనంతు, నాన్న, అమ్మంటే నీకెందుకు నాన్న అంత ప్రేమ? అనంతు, నాన్న, అమ్మనే కాదురా, ఏ స్త్రీ అయినా కన్నవాళ్లని, అయిన వాళ్ళని, ఆప్తుల్ని అందరినీ వదిలేసి భర్తకి తోడై, బిడ్డలకి నీడై, చివరికి అందరినీ ఆదుకుంటుందిరా. అందుకే అంటారు, సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది అమ్మే అని. మాతృదేవో భవ, వేదమంత్రాల్లో కూడా అలాగే చెప్పారు. అలాంటి అమ్మ కోసం మనం ఏం చేసినా రుణం తెచ్చుకోలేం నాన్న. మనకి జన్మనిచ్చి తన జన్మని సార్థకం చేసుకుని పవిత్రతకు మారుపేరుగా నిలుస్తుందిరా అమ్మ. పవిత్రతకు మారుపేరుగా నిలుస్తుంది. అయితే నాన్న, అమ్మ కోసం మనం ఏం చెయ్యాలి చెప్పండి నాన్న. ఏమీ కోరుకొని అమ్మని సంతోష పెట్టడం ఒక్కటే మనకు దారి. చూడు అనంతో, నాన్న, నువ్వు ఇంటివాడివైతే నేను పోయినా ఆ వచ్చే అమ్మాయి నిన్ను చూసుకుంటుంది కదా. మీ అమ్మకు నచ్చిన పని చేస్తే పైలోకంలో ఉన్న మీ అమ్మ నన్ను మెచ్చుకుంటుంది నాన్న. అర్థమైంది నాన్న. మీకు నచ్చిన సంబంధం ఏదైనా ఉంటే చూడండి, వెంటనే పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మ మహాలక్ష్మిలా మళ్ళీ మన ఇంట పుట్టాలి. నేను కన్న కల నెరవేరాలి. అదే నాకు ఆనందం. నాన్న, ఇంతకీ మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఎక్కడుంటుంది నాన్న? అదేంట్రా అలా అంటావు? మన నాగేశ్వరం అంకుల్ వాళ్ళ మనవరాలుంది కదా మైథిలి. అవును. చక్కని తల్లి మహాలక్ష్మిరా. అవును నాన్న, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అవును. డాక్టర్ గా మీ దగ్గర సలహాలు కూడా తీసుకుంటుంది కదా? అవును నాన్న. నాన్నా, మైథిలి నన్ను చేసుకుంటుందంటారా? ఆ అమ్మాయికి ఇష్టమే అనంతో. ఓ అలాగా. అవును.
పెళ్లి ఊసెత్తితే నువ్వెప్పుడూ ఆఫీసు పనుల ఒత్తిడిలో చురుబురులాడుతూ ఉంటావని చెప్పటం మానేశాను నాన్న. పైగా నాగేశ్వరరావు గారు చనిపోతూ ఓ మాట అన్నారు నాతోటి. తన మనవరాలు మైథిల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని కూడా కోరారు నాన్న. నాన్నా మరి నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే వెనకటి మా రోజులు వేరయ్యా, ఇప్పటి రోజులు వేరు. తరాల్ని బట్టి మారాలి. బిడ్డలకి ఇష్టం లేని పని చేసి అనర్థాలు తెచ్చుకోకుండా వాళ్ళకిష్టమైన పని చెయ్యాలని నా ఉద్దేశం నాన్న. చూడనంతో ప్రతి మగవాడి విజయం వెనక ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటుంది నాన్న. ఆమె స్త్రీ. ఆ బాంధవ్యం మగవాడికి అర్ధాంగిగా ఒక స్త్రీ తోడైతే ఆ దాంపత్యమే జన్మజన్మల రుణానుబంధాలకు అమృతమై తీరుతుంది. జన్మ ధన్యమవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు ఓకే అన్నావు. ఇక మైథిలి నా కోడలైనట్లే. వచ్చే శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టించేస్తాను. నీకు ఓకే కదా? సరే నాన్న. నాన్న, పెళ్ళంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు మంచి రోజులు వచ్చాయి. మైథిలితో నాకు పెళ్ళవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి నాన్న? ఇంకెక్కడికి రా. నాకు కాబోయే కోడలు మైథిలి మన హాస్పిటల్లోనే పనిచేస్తుంది. అరే, నీకో విషయం తెలుసా? ఏనాది? మైథిలి కూడా నిన్నిష్టపడుతోంది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పింది. మరి ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు నాన్న? కన్న తండ్రిగా నువ్వు నాకు వెలువిస్తావన్న నమ్మకం నాకుంది అనంతం. అయినా పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరి నిర్ణయాలు తీసుకోవాలి. అది ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే పెళ్లి చెయ్యాలి. కరెక్ట్ నాన్న. నే వెళ్ళి ఈ శుభవార్త మైథిలికి చెప్పి వస్తాను. నాన్న, నేను వస్తాను. నువ్వు వస్తే బాగుండదేమోరా అనంతో. అదే నాన్న, అది అంతేరా. నువ్వు డైరెక్ట్ గా పెళ్లి కొడుకుగా కళ్యాణ మండపంలో కూర్చోవాలి. బాంధవ్యమేవో అమృతం అంటే అదే నాన్న. మళ్ళీ థ్యాంక్స్ నాన్న. మై స్వీట్ డాడీ, మై లవ్లీ బాయ్. థ్యాంక్స్ నాన్న. ఇంతవరకు బాంధవ్యమే ఓ అమృతం నాటకం విన్నారు.